బుక్ రీడ్. సార్ వాటర్ వాటర్. వెరీ టూ మచ్ వాటరా. గో గో. రేయ్, వేర్ ఆర్ యూ గోయింగ్? వాటర్కి. వాటర్ తీసాడు కదా, దట్ సైడ్ వెళ్తున్నావు పెట్టి. అటు వెళ్ళాడు, ఇలాగే వెళ్తున్నావు. ఈడొకడు. రారా తొందరరా. రేయ్, వేర్ ఆర్ యూ? వేర్ ఆర్ యూ? హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కాదు, హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కమ్అట్, కమ్అట్. వాట్ హ్యాపెనింగ్? వాట్ హ్యాపెనింగ్ దిస్ ప్లేస్? వాట్ హ్యాపెనింగ్? సంథింగ్ ఈజ్ రాంగ్ బాయ్స్. వాట్ నో గేమ్స్. ఐ ఆమ్ ఫుల్ డేరింగ్. Oh my God! Open the door! Mummy, Daddy! ఎలా అయిపోయి ఏది? ఇదిగో సుధాయ్. రాగ సుధా. పోనీ అదేలే. ఏంటి కూడా ఉంటాయి మాట చెప్పు. ఈ మధ్యన బొత్తిగా మా ఇంకా సొత్తలేదని. అయితే నీకు తెలదా, ఈ మధ్యన మనం కాగితం మీద పెన్ ఎడతాంలే. 26 కేజీలు ప్రేమ. అబ్బచ్చా, ఏంట్రా ఇది తెగరాసేసావు? ఏంటి నువ్వు అంటే ఇంద్రధనుస్ని వంచేస్తా. ఒరే పనికి మాలినదవా, అది ఆల్రెడీ ఒంగుంటదిరా, నువ్వు వంచేదేంటి తొక్క? ఒరే మీరు 14 భాషలు ఎదవలరా, సపోర్ట్ చేయకుండా నవ్వుతారా? మీ మీద బాల్ గడినయ్యూరా. ఎప్పుడొచ్చా? ఇటు ఫిగర్ అంత బాగుంటుందంటరా, అందుకే కదా కాలేజీ నెట్టేశారు. ఏం బాగుంటామేమోరా, ప్రపంచంలోనే అందరి లవ్ స్టోరీలు కావాలి దానికి. నా వ్యాపారం తప్ప. ఈడి బాధ ఈడిది, అరే అగాధం బాధపడకరా, ప్రతి ఒక్కొక్క రోజు ఉంటుంది. నువ్వేంట్రా బాబు కర్ణంగారి దొడ్లో అంబూతులాగా. మాట్లాడు మాట్లాడు. హలో హలో, వినిపించట్లా. హలో, నా పేరు భవానీ అండి. నేను స్వప్న. స్వప్న అంటే తెలుస్తుందా? నేను స్వప్న 4th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి. అప్పుడెప్పుడు సునామీ టైంలో మేమిద్దరం విడిపోయామండి. ఇప్పుడు అనుకునే పరిస్థితిలో సడన్ గా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. బాగా చెప్పానా? అయితే చాలా కష్టపడితే మీ కాలేజ్లోనే చదువుతుందని తెలిసిందండి. పేపర్ల మీద పేపర్లు తిరిగేస్తే మీ నంబర్ దొరికిందండి. మీరు కొంచెం అడ్రస్ చెప్తే. వెడ్డింగ్ కార్డ్ చాలా కాస్ట్లీ అండి, పంపించేస్తామండి. అమ్మా రా భవానీ, నువ్వేం మాట్లాడుతున్నావు అంతా రికార్డ్ అయింది. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, నీ చేత ఎవరు ఫోన్ చేయిస్తున్నారు క్లియర్గా కనపడుతుంది. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. నేను దిక్కులు చూడను, మీరు దిక్కులు చూడకుండా ఫోన్ పెట్టేయండి. ఫోన్ పెట్టేయండి. రేయ్, 99% ఇంటర్మీడియట్ అమ్మాయిలు అంతా ఇంటర్మీడియట్ అండి వెళ్ళిపోతారా? అనవసరంగా నీ కెరీర్ పాడవుతుంది. మీ నాన్నకి తెలిసిందనుకో చాలా బాధపడతారు. మా నాన్న సంగతి పక్కన పెట్టరా, అది పెద్ద విషయం కాదు. నువ్వు అంటున్నావే 99% అమ్మాయిలు హ్యాండ్ ఇస్తారని, ఇంకో 1% ఉంది కదా, అదేరా. ఈ మొటిమలంటే బాబోయ్ అస్సలు తగ్గట్లేదు, చిరాకు వచ్చేస్తుంది బాబు. నీకోటి తెలుసా, ఎన్ని మొటిమలు ఉంటే అంతమందిని వెనకాల పడుతున్నాడు. సో లెక్క పెట్టి ఎవరికొకరికి ఓకే చెప్పేసాయి, తర్వాత నీ మొటిమలని మాయం. ఓయ్, మా నాన్నగారు 9 గంటలకి వెళ్ళి పడుకోమన్నారు బాబా. పడుకోరే, పడుకోండి. ఈ ముక్క 7 గంటలు చెప్తుంది, ఇది మాత్రం పడుకోదు. పట్ట పగలే చుక్కల్ని చూడాలి, లెక్చరర్ ముందే టెక్స్ట్ బుక్ చింపేంత ధైర్యం కావాలి. ప్రపంచంలో ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండకూడదు.
టైంతో పని లేని అసలు గడియారమే లేని లోకం కావాలి. ఆ లోకంలో కేవలం ఆనందం మాత్రమే ఉండి నేను ఫ్రీగా ఎంజాయ్ చేయాలి. ఏంటి పగటి కల్లా? కళ్ళలు ఎప్పుడు పగలే కనాలి, రాత్రిళ్ళు హాయిగా నిద్రపోవాలి. హలో, పగటి కళ్ళలు కనే వాళ్ళే లైఫ్ లో మొదట పడిపోతారమ్మా. ఆల్రెడీ లైఫ్ లో బోల్డని కష్టాలు, కాంప్రమైజ్లు, మళ్ళీ ఊహల్లో కూడా కాంప్రమైజా? కానీ ఇలాంటి ఊహలా? వెరైటీ కదా. ఇదేంటి? నాకు గలగల యాంకర్లా మాట్లాడాలని కోరిక. చాలా కష్టం కానీ నాకు సింపుల్ కదా. ఓయ్, మా నాన్నగారు 12 గంటలకి పడుకోమన్నారు. బాబా పడుకోరే, పడుకోండి. నీ అబ్బా కళ్ళు దుబ్బాయారా? చదువుకో. ఏహే ఏదో కాలేజీ ఎవత్తి బాలేదురా బాబు. ఒక్కదానికి ముఖం ఉండదు, ఉన్నదేమో సరిగ్గా చూపెట్టదు. ఏం మొక్కలో ఏంటోరా బాబు. మా బాబు 40,000 ఫీజు కడతా ఓ రిచ్ పిగన పడగొట్టి 40 లక్షలు చేయమన్నాడు. నా దరిద్రం ఏంటో కానీ 40,000 వడ్డీకి కూడా ఒక్కతే పట్టలేదు. రే నేను వచ్చిందిగా కొత్తగా పొడుగు చేసుకుని ఒకటి దాన్ని ట్రై చేయొచ్చుగా. ఏంటదా ఏ ఉందరా అసలు? 100లో ఒకటి కెవ్వు అసలు. అవునరా బాబోయ్, ఈ అమ్మాయిలంతా మెంటల్లో లేహే. ఉత్తి పుణ్యానికి కంప్లైంట్ ఇచ్చేస్తారా బాబు? అసలే ప్రిన్సిపల్ అమ్మాయిల వంక చూసే చాలు దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి, దిక్కులు చూడకుండా మీ బాబుని తీసుకురండి అంటాడు. ఏ చూస్తే తప్ప? అయ్య బాబాయ్, గొప్ప సెట్ చేసారా? ఉండే ఏంట్రా ఇప్పుడు చూసినప్పుడు గ్లాస్ పై చదువుతావు ఏంటి? మనకి ఎండింగ్ ముందు తెలిసిపోయింది అనుకో, మధ్యలో ఇలాంటి ఏదో ఏడొచ్చి డిస్టర్బ్ చేసినా పెద్ద ప్రాబ్లం లేదు కదా. తెగ చూస్తున్నానంటే ఏంటి చూడు. ఎక్స్క్యూజ్ మీ మేడం. హాయ్ బాబోయ్, వచ్చేసింది రోయ్. మేడం, కెమిస్ట్రీ మాన్యువల్ ఎక్కడుంది మేడం? ఏ స్వప్న, ఇక్కడుందే. ఏ కాడా? ఇక్కడే. ఏ కాడా? అరే ఆగరా, ఈరోజు ఎలాగైనా సరే దాంతో మాట్లాడరా. మాట్లాడాలా? నువ్వు మడతెట్టేస్తారా? ప్రిన్సిపల్ గారు చూస్తే ఇద్దరిని కలిపి మడతెట్టేస్తాడు. అదేంట్రా అంత పొడుగుంది? ఒరిజినల్ అంటావా? లాగేస్తావా? అర్రే ఒక్క నిమిషం అలాగే ఉంది. అయ్య బాబోయ్, రే ఏదో అనుకుంటాం కానీ అమ్మాయిని తగిలేని చూడలే. ఆ కళ్ళేంట్రా దెయ్యంలాగా. నిన్న విసిలేసి నువ్వేనా? కాదా? ఇది అనుకుని తెగేసేసాం. షర్ట్ ఏం చేసావు? ఉతికావా? ప్రిన్సిపల్ గారు ఉతికెళ్ళలేదా? సరే నేను 4 days లీవ్ లో. ఫిజిక్స్ లెక్చరర్ ఎక్కడా? ఏ ఏమన్నా పోయి కానా నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే? సరిగా మాట్లాడను రాదా? ఇంకొకసారి అలా మాట్లాడు అనుకో, ఆ పొడుగు చేయడం ఉంది కదా కత్తిరించి చెత్త. హాయ్ బాబోయ్, గుండేంట్రా అమ్మాయితో మాట్లాడేంతసేపు ఏదో బెలూన్ పేలి పేలక. ఎలి పాలు ఒలికమ్మా. లవ్వా? లేదు సార్, అట్రాక్షన్. అట్రాక్షన్? ఏమో సార్, ఆ లవ్ అట్రాక్షన్ మనకెందుకు, నాకు అమ్మాయి కావాలంతే. రే నీకే కాదురా, ఈ వయసులో అందరికీ అలాగే అనిపిస్తుంది. కానీ రే నీకున్న టాలెంట్కి ఒక అమ్మాయి ఏంట్రా? 1,00,000 మంది వస్తారు. ముందు బాగా చదువుకొని సెటిల్ అయిపో. నాకు 1,00,000 మంది వద్దు సార్, ఆ అమ్మాయి కావాలి. అయినా నేను సెటిల్ అవ్వడానికి 4 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల ఆ అమ్మాయితో ఆ అమ్మాయి నా దగ్గరికి వస్తుందా? పోనీ మీరు గ్యారంటీ ఇస్తారా అదే అమ్మాయి 4 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి ఇస్తానని? ఇస్తానంటే చెప్పండి సార్, ఈ క్షణం నుంచి హ్యాపీగా శుభ్రంగా చదువుకుంటా. ఇస్తారా సార్? ఇస్తారా? గ్యారంటీ నేను నీకు. హలో
వెళ్ళి క్లాస్కి వెళ్ళు. నా కళ్ళు దయ్యం కళ్ళ. స్వప్న ఏం చూస్తున్నావు? ఏం లేదు, కంట్లో ఏదో నలకు పడితే. చా కవర్ చేయకే, మాకు తెలియదు అనుకున్నావా? అక్కడ వాడిని కళ్ళ మీద కామెంట్ చేస్తే ఇక్కడ నువ్వో ఇదైపోతున్నావా? ఆడేంటి అన్నిసార్లు చూస్తున్నావంక? నువ్వు చూడటం మానే. లేలే, చూస్తేనే బాగుంది. బాగుంటుంది. మ్యాటరు షర్ట్ పాస్ నుంచి మిర్రర్ దాకా వచ్చింది. జాగ్రత్త, అసలే మీ పేరెంట్స్ అలా తేడా అని చెప్తుంటావు. ఇప్పుడేమైంది? ఏరా పుట్టప్పుడు తెగ మాట్లాడతావు, దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమైందిరా? ఫస్ట్ ఛాన్స్, అప్పుడే బోల్డ్ అంత ఇంప్రెషన్ కొట్టేయాలి. కానీ అయినా చూపేంట్రా బాబు. స్వప్న బాలుగా నా సోప్ ఏమైనా తీసావు నువ్వు? ఈ సోప్ ఆడదా? నా హృదయం గ్రౌండ్లో పడిపోయింది, దొరికిన వాళ్ళు తెచ్చివ్వండి. ఎక్సలెంట్. ఎవడు రాశాడు కానీ చాలా బాగా రాశాడు రా. నైస్, వెరీ నైస్. కానీ ఇలా బోర్డుల మీద గోడల మీద రాసేవాడికి కాలర్ పైకెత్తి ఎస్ రాసింది నేనే అని చెప్పగలిగేంత ధైర్యం ఉంటేనే రాయాలి. ఓకే సార్, నేనే సార్ రాసింది. యా, ఎక్స్పెక్ట్ చేశాను రా. నువ్వే ఏంటావు రాసావు, బాగానే ఉంది. కానీ నువ్వు ఎవరి గురించి అయితే రాసావో వాళ్ళు నేను పిరికివాడిగా ట్రీట్ చేస్తారు. డైరెక్ట్గా చెప్పేచ్చు కదా, ఎందుకు ఇలా గోళ్ళ మీద బోర్డుల మీద పిచ్చి పిచ్చిగా రాస్తాడని అనుకుంటారు. రే, నీకు నిజంగా ధైర్యం ఉంటే అమ్మాయి ఇక్కడే ఉంటే ఇప్పుడే డైరెక్ట్గా చెప్పేసేయి. ఎరా భయపడుతున్నావు కదా? ప్రపంచంలో తప్పు చేసిన వాళ్ళే భయపడతారు. నీకు ఎక్కడో తప్పు చేస్తున్నానని భయం వేస్తుంది కదా? ఏంటి సార్ అన్ని మీరే డిసైడ్ చేస్తున్నారు? నేను చెప్పాను భయపడుతున్నా అని. మీరే చెప్పారు కదా సార్ లైఫ్ని డిఫరెంట్ యాంగిల్లో చూడమని. నేను డిఫరెంట్గానే నా ఇష్టం వచ్చినప్పుడు చెప్తాను. Wow. Sit down, sit down. This is teenage. 13 to 19. And this one is young age. 20 to 30. Energetic. And this one is middle age. 30 plus. ఇక్కడ ఈ టీనేజ్లో ఏదైనా చేసేయగలం, ఏవైనా సాధించగలం. ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అనిపిస్తుంది. అన్నీ మాయే కరెక్ట్, గాడిద గుడ్డు ఎవడాడు అనిపిస్తుంది. అని ఏం తెలీదు. ఇక్కడికి వచ్చేసరికి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి, మన వాళ్ళ గురించి ఆలోచించాలి అనిపిస్తుంది. ఇక్కడ ఏదొస్తే అదే చేయాలి. కాంప్రమైజ్. ఇదే అమ్మాయిల అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఈ టీనేజ్లో ఇక్కడ ఒక హృతిక్ రోషన్ దొరికినా, అక్కడ ఒక ఐశ్వర్య రాయ్ దొరికినా ఇంకా బాగుండాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఒక అమ్మాయి కావాలి, మనసు మంచిదైతే చాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఎవరితో వస్తే దాన్నే చేసుకోవాలి, ఎవడొస్తే ఆడనే చేసుకోవాలి. I already told you, compromise. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా టీనేజ్ వెరీ ఇంపార్టెంట్. టీనేజ్ ఒక వరం, ఎంజాయ్ చేయండి, హ్యావ్ అ బ్లాస్ట్. కానీ ఆలోచించండి, మనం చేసేది తప్ప రైటా? అసలు మంది లవ్వా అట్రాక్షన్? 1కి 2 సార్లు, 1కి 10 సార్లు. జస్ట్ టెస్ట్ యువర్సెల్ఫ్. ఎందుకంటే ఆకర్షణలో అన్ని ఊహలే ఉంటాయి, పగటి కలరు. దేనికి గ్యారంటీ ఇవ్వలేం. నాకు తెలిసినంత వరకు ఈ అట్రాక్షన్ తో కూడిన లవ్ 99% ఫెయిల్యూర్స్. ఎక్కడో
సమ్వేర్ 1% సక్సెస్ అయితే ఉండొచ్చు. ఆ 1% నేనే. రే బాలుగే, నిన్న క్లాస్లోని నువ్వు ఎక్కడ చెప్పేస్తావని మీరు తెగ టెన్షన్ పడిపోయాడు రా. నేను అలాగే అబ్జర్వ్ చేశాను రా. డౌట్ లేదురా నీకు పడిపోయింది అది. రే నీకెలా తెలుసురా పడిపోయిందని? లవ్లో పడితే అంతేనా, కలర్ వచ్చేస్తారంట. వచ్చినప్పటికి ఇప్పటికే అమ్మాయిలో తేడా చూసావు నువ్వు. మరి ఇటు రాలేదేంటి? ఇటు ఆల్రెడీ కలరా. మనకు తెలుసా అది మనకు పడిపోయిందని. అందుకే రేపు లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాను కదా. ఏంటి లెటరా? నువ్వు ఇచ్చేస్తావురా? నువ్వు వెళ్ళి అమ్మాయి చేతిలో లెటర్ పెడతావు, అదేమో డైరెక్ట్గా ప్రిన్సిపల్ చేతిలో పెట్టింది. ఆయనేమో మీ నాన్న పిలిచి నీ చేతిలో టీసీ పెట్టి దిక్కులు చూడకుండా అవతల పొమ్మంటాడు. షర్ట్ ఇచ్చిందా ఇది ఇస్తానికి? నేను లవ్ చేస్తున్నా నీకు. ప్రపంచంలో ఇంత దరిద్రంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంతవరకు నాకే తెలియలేదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. అయినా ఒక లవ్ లెటర్తోనే లవ్ పుట్టేస్తుందా? ఒకవేళ పుట్టేస్తుంది అనుకుంటే ఇక్కడితోనే ఆపేస్తున్నాను. పుట్టదనుకుంటే ఏం చేయాలో నువ్వే వచ్చి చెప్పు. రాత్రి 8 గంటల కల్లా టెర్రస్ మీద నీ గురించే వెయిట్ చేస్తుంటాను. నిన్ను లవ్ చేస్తున్న నేను. విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి, సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి. ఈ ఆకర్షణ దూరం అయ్యే కొద్దీ తక్కువ అవుతుంది, దూరం తగ్గే కొద్దీ ఎక్కువ అవుతుంది. ఒక స్వేచ్ఛగా వేలకున్న అయస్కాంతం ఎప్పుడు ఉత్తర దక్షిణ ధృవాలను మాత్రమే చూపుతుంది. ఈ గ్రహాలు నక్షత్రాలు నేను మీరు ఎవరు ఉండవు. F = μ/4π ఇక్కడ μ = 4π h/m. దక్షిణ ధ్రువం ఆకర్షణ శక్తిని M1 అని, ఉత్తర ధ్రువం ఆకర్షణ శక్తిని M2 అని అబ్బాయి ఇంకా చూస్తున్నాడా? బాబాయ్ మా నాన్నగారు అబ్బాయిలు చూడొద్దన్నారు బాబా. అయస్కాంత శక్తిని కొలవడానికి ఉపయోగిస్తాం. See you students. ఇది చందు సీనియర్ని ఇంకా 70 సార్లు చూసాడు. నువ్వాడక్క 40 సార్లు చూసావు. అంటే నువ్వే 30 బాగి. చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇదిగో నీ ప్రోగ్రెస్ బట్ వెళ్ళిపో. ఇదిగో వర్ష, నువ్వు వంశీగాడు బేబత్సం. నువ్వు 1 సార్లు ఆడో 1 సార్లు చిత్త కొట్టేశారంటే మీరే క్లాస్ ఫస్ట్ తీసుకో. చదివించాలే కానీ రిపోర్ట్ ఇసుకోవే. నిజాలు చెప్తే ఇలాగే ఉంటుంది. ఇదిగో స్వప్న, అందరూ నీ ఇంకా 1 సార్లు చూస్తే నువ్వు ఆ బాలుగాడు ఇంకా 70 సార్లు చూసావు. ఇదిగో నీ రిపోర్ట్. నేనా 70 సార్లా? ఎప్పుడు? రాత్రితో కలిపి జలసా సినిమా 4 సార్లు చూసాను రా. 3 సార్లు అర్థం కాలేదా? అలా అని కాదురా, ఫస్ట్ బయట ఉండరా కొట్టేహాడు రా. ముందు క్లైమాక్స్ చెప్పా, మనకి తెలుసుకోవాలి. పని చెప్తాను. అయ్యి బాబాయ్ బాబాయ్, ఒరే ఇంత పెద్ద రోడ్ వేసి దానికి ఒక డివైడ్ ఎట్టి తిన్నగా వెళ్ళమంటే నువ్వేంట్రా రాంగ్ రూట్ లో చేసావు? నీ మైండ్ ఏమన్నా గోదంటాడే? బాబాయ్ 199 మంది అలాగే వెళ్తారు, కానీ ఒక్కడనే ఇలా వెళ్తా. ఎందుకంటే అటు వెళ్ళాను అనుకో, ఒక నన్ను ఫాలో అవుతాడు, లేదా ఇంకో నేను ఫాలో అవ్వాలి. రెండు మనకి సిరాకే. ఇటైతే ఫేస్ టు ఫేస్. నీకే అర్జెంట్ పనులు వెళ్ళేవా? నాకు చాలా ఉన్నాయి. ఇంకా నువ్వెంత, నీ వయసు ఎంతరా? నీకు సెన్స్ ఎలాగలేదు, కనీసం లైసెన్స్ అన్నా ఉందా? తీరా చంపకు బాబాయ్, నీలాంటి వాళ్ళ కోసమే వెనకాల నంబర్ ప్లేట్ కతికించావు. చూసుకో. లైసెన్స్ నెంబర్ ప్లేట్ కతికించమంటారా యదవా? ఇది మా బాబు గాడి రోడ్డు. రోజులుంటే బాబు ఏం ఎంజాయ్మెంట్ లేకుండా ఇలా అయిపోతున్నాయి. ఎప్పుడు చూసినా చదువు ఎంసెటో. ఓ సుఖం లేదు, శాంతి లేదు. బయాలజీడేమో తినేస్తాడు, కెమిస్ట్రీ చంపేస్తాడు. ఆ ప్రిన్సిపల్ గారికి ఏమో బోర్డే అందదు. ఓ ఎగిరెగిరి మరీ చెప్పేస్తాడు. గురువారం కదా బతికిపోయాం. మౌన వ్రతం ముందు ఊరిపే. ప్రిన్సెస్ రౌండ్స్ వస్తున్నాడు రా. పుట్టోడికి మళ్ళీ దొరికిపోయింటారు బాబు. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, టైం టేబుల్ చూసి వచ్చాను. కెన్ ఐ టేక్ మై క్లాస్? థ్యాంక్ యూ.
My dear students, stand up on the bench. నేను చెప్పింది మీరు విన్నది కరెక్టే. I said stand up on the bench. Please. ఎప్పుడు రొటీన్గా ఒకే బెంచ్ మీద కూర్చొని ఒకే ప్లేస్ నుంచి ఇదే బ్లాక్ బోర్డ్ని ఇదే క్లాస్ రూమ్ని చూడడానికి ఇప్పుడు ఇలా చూడడానికి తేడా మీకు కనబడుతుంది కదా. జీవితాన్ని కూడా అంతే. రొటీన్గా కాకుండా సంథింగ్ డిఫరెంట్ యాంగిల్లో చూడడానికి ట్రై చేయండి. ఓకే ఓకే థ్యాంక్ యూ. సిడౌన్. హే, నువ్వు నించోలేదే? నాకు ఆల్రెడీ డిఫరెంట్గా కనిపించింది కదా సార్. Good. Keep it up. I always meet a right person like you. నేను మీకు ఫిజిక్స్ చెప్పడానికని వచ్చారు. ఫిజిక్స్ ద కింగ్ ఆఫ్ సైన్సెస్. ఇందాక మీరు బెంచ్ ఎక్కినప్పుడు గమనించే ఉండుంటారు, ఏ ఇద్దరు ఒకే వస్తువుని ఒకేలా చూడలేరు. ఒకరి దృష్టిలో రైట్ అనుకున్నది ఇంకొకరి దృష్టిలో లెఫ్ట్. ఈ అమ్మాయికి నచ్చింది ఈ అబ్బాయికి నచ్చకపోవచ్చు. ఇలా అన్నీ ఒకదాంతో మరోటి పోల్చుకోవడం, కంపారిజన్స్. అదే ల్యాబ్లోనైనా లైఫ్లోనైనా. దట్ ఈస్ ఫిజిక్స్. అలాంటి ఫిజిక్స్, ఐ మీన్ లైఫ్, ఈ 200 పేజీల పుస్తకంలో ఉందంటే నో వే, ఐ డోంట్ బిలీవ్ ఇట్. సో ఫిజిక్స్ అంటే ఇది మాకు అర్థమైంది అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంటే ఈ పుస్తకంతో మీకు పని లేదు. అతిశయోక్తి అనుకోకపోతే దీన్ని మీరు చించేసేయచ్చు కూడా.